అందరూ కూడా ముందు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి దేవుని వాక్యాన్ని మనము తారపరుచుకుందాం. దేవజన కుటుంబంలో చేసిన అద్భుతాలను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. దేవుడు ఒకవేళ మనకి అవసరం బట్టి కొన్ని శ్రమలు వచ్చినా అవి కొంచెం కాలమే అని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. అయితే ప్రార్థన చేస్తే ఆయన సాహస కార్యములు చేసేవాడు, గొప్ప కార్యములు చేసేవాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలి. ప్రతి కుటుంబం పట్ల దేవుడు సంఘం పట్ల గొప్ప కార్యాలు చేయాలి. అలాగే అక్షయ మహిమ కొరకు ప్రార్థన చేద్దాం, పిల్లలు జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం, కిరణ్ ఆరోగ్యం కొరకు మనం అందరం కూడా ప్రార్థన, అందరూ తెలిసిన ప్రార్థన సరే వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలి, మన ప్రతి మూలికలోనికి వెళ్ళాలి, ప్రతి ప్రాణంలోనికి వెళ్ళాలి, ప్రతి ఆత్మలోనికి వెళ్ళాలి, ప్రతి తలంపులోనికి వెళ్ళాలి, ఆలోచనలోనికి వెళ్ళాలి, ప్రతి అవయవంలోనికి వాక్యం వెళ్ళాలి. ప్రతి అవయవాన్ని దేవుని వాక్యం బాగు చేయాలి. ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుందంటే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు నమ్మునట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మి ప్రార్థన చేసి సందేహించవద్దు. దేవుని వాక్యం నీలో కార్యసిద్ధి కలిగజేసేది, దేవుని వాక్యం నీలో పలుకులు చేసేది, దేవుని వాక్యం నీలో నిన్ను మహిమ కలిగేది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగింది, ఆయన కాచిన రక్తము చేత నీకు శుద్ధి కలుగుతున్నది. దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరిచేది. దేవుని వాక్యం నీకు తోడుగా ఉంటది. దేవుని గురించిన ప్రార్థనే నీకు తోడుగా ఉంటది. శ్రమలను ప్రార్థన చేయాలి, కష్టములను ప్రార్థన చేయాలి. తన వాక్యం పంప ఆయన బాగు చేస్తారు. నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ బిడ్డల విషయంలో నెమ్మది లేదా? నీ భర్త విషయంలో నెమ్మది లేదా? ఇరుగు పొరుగు విషయంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో నీలో ఏ సమస్య ఉన్నా సరే, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నా సరే, ఏ రోగముతో నువ్వు వచ్చినా సరే, ఏ రుగ్మతతో నువ్వు వచ్చినా సరే, ఆయన వాక్యం పంపను బాగు చేయను, ఆయన వాక్యం పంపను బాగు చేయను. ఆయన వాక్యమే నీలోనికి ప్రవేశించు, ఆయన వాక్యం నీలోనికి దూరించు. నీలో ప్రతి అవయవమును బాగు చేసేది, నీలో ఎముకలను బలపరిచేది, నీలో ప్రాణమును బాగు చేసేది, నీలో ఆత్మను బాగు చేసేది, నీలో హృదయం యొక్క తలంపులు ఆలోచన శుద్ధి చేసేది, నీలో ఎముకలను మూలుగులను బాగు చేసేది, నీలో ప్రతి అవయవమును ఏ రోగముతో ఉన్నా సరే, ఏ సమస్యతో ఉన్నా సరే, నీ వాక్యం నీలోనికి వస్తున్నది. ఆయన వాక్యం నీలోనికి వస్తున్నది. నీ వాక్యమును అంగీకరించితే, వాక్యమును విశ్వాసం ఉంచితే, వాక్యం నీలో కార్యసిద్ధి చేస్తుంది. ప్రభు వాక్యం నీలోకి వస్తుంది. ఆయన నామమును ఏమో అడిగిన నువ్వు చేస్తాను. వాక్యమైన నామము నీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలిగిస్తుంది. మహాగరుడ పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా రాజానికి స్తోత్రములు. ఆయన చేసిన గొప్ప కార్యములను మీరు తలపోచుకొనొచ్చు. ఆయన యొక్క భయభక్తులు కలిగి నిష్కాపుడులో ఉండమన్నావు తండ్రి. వారు ప్రభా, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడై ఉండమన్నా ప్రభా. దేవా, సహోదరుని కిరణ్ నీ సన్నిధిలో నడుచుచు తండ్రి, నీ సన్నిధిలో ప్రభా నిందారహితుడిగా జీవించిన కృప చూపండి. దేవా, కిరణ్ మీరు బలపరిచిన ప్రభా తండ్రి, అభిషేకానికి నిందారహితుడుగాను, నిష్కల్పుడుగాను, నిర్దోషుడుగాను ప్రభా, యాజకులకు తగినటువంటి అర్హత కలిగిన వాడిగా మీరు తీర్చిదిద్దండి ప్రభా. తన హృదయంలోనికి, తన తలంపులోనికి నీ వాక్యం పంపిణీ బాగు చేయండి. తన హృదయంలో నెమ్మదిగా దయచేయండి ప్రభా. తండ్రి, తనలో నీ శుద్ధ హృదయం దయచేయండి. తండ్రి, నీ వాక్యం పంపిణీ మీరు బాగు చేయండి ప్రభా. నీ అభిషేకానికి యోగ్యుడిగా ఉంటే కృప చూపండి తండ్రి. నీ సన్నిధిలో, నీ సన్నిధికి ప్రవర్తనకు అర్హుడిగా ఉంటే కృప చూపండి ప్రభా. నీ కృప చూపండి తండ్రి. నీ కోదనాలు ప్రభా, నీ దయాదాక్షిణ్యముల చేత నీ కుమారుని కనికరించండి తండ్రి. యోగ్య ప్రవర్తన కలుగును మహోన్నతుడైన తండ్రి, మహాకరుడైన దేవ, మహిమ గల తండ్రి, తండ్రి అక్షయాన్ని పట్టుకుని పెట్టిన పట్టు ప్రభు
చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన మహిమ కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి దేవా. ఇదిగో ప్రభా 7 వారముల ప్రభా సంపూర్ణంగా నీ సన్నిధిలో గడిపే బిడ్డల ప్రభా సంపూర్ణంగా నీ మహిమ పరుచుగా నీ కార్యములు ఎంతవరకు స్వస్థపరుచులకు నీకు వందనాలు తండ్రి. దేవా నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి. దేవా నువ్వు బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా ఇదిగో ప్రభా తండ్రి కీర్తన కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. బిడ్డల బలహీనతలను స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థతకు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి అమ్మగారు కుమారి గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి సోదరుడు బీపీఎల్ ప్రభా నార్మల్గా నీకు సహాయం దయచేయండి. దానికి ఉన్నటువంటి ఆలోచనలు తలపుల్ని స్వాధీనంలో పరచుకోండి ప్రభా. దేని గురించి చింతపడుకుని కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు తెలియజేయండి అన్నావు తండ్రి. దేవా మీకు సమాధానం కలిగిద్దన్నా ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి దేవా కుటుంబం కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. దేవా తల్లి గారికి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో ప్రభా తల్లి గారికి ఇచ్చినటువంటి ఫలమును ప్రభా ఆ ఫలం అమ్ముడే ప్రభా తండ్రి చక్కని ఫలాన్ని మన కొనుక్కోవడానికి సహాయం దయచేయండి. దానివల్ల మీరు తండ్రి మీకు మహిమ కలగల ప్రభా. తండ్రి కీర్తి కలిగిన కృప చూపండి. కుటుంబంలో ఎన్నో సోదరులు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ప్రభా అవసరమును బట్టి అన్నావు ప్రభా తండ్రి. దేవా అవసరము కొంచెం కాలం అన్నావు తండ్రి. దేవా అగ్ని పరీక్ష వలన మెప్పు కలిగితా మహిమ కలుగుతుందన్నావు ప్రభా. నువ్వు మహిమ పరుస్తున్నది నీకు వందనాలు ప్రభు. నువ్వు మెప్పు కలిగిస్తున్నది నీకు వందనాలు ప్రభు. తండ్రి నువ్వు మేలు చేస్తున్నది నీకు వందనాలు ప్రభు. శ్రమలో మేలు కలిగే వాగ్దానం ఇచ్చావు తండ్రి. దేవా మేలు కలుగుతున్నది నీకు వందనాలు తండ్రి. కుటుంబంలో బిడ్డలకు ఆరోగ్యం క్షేమమును దయచేయండి. విద్యాబుద్ధి లేదు జ్ఞాన వివేచన దయచేయండి ప్రభు. మీ దేవుడు మనుషుల దేవుడు వర్ధలింపచేయండి. మీ ఆత్మ చేత నింపండి, కృప చేత నింపండి ప్రభు. నీకు తండ్రి దినాన్న సన్నిధి పేరు సన్నిధి కొరకు లేవాలి. 7 నూతన కార్మి యాగం చేత ఏర్పరచబడ్డారు. ఒక ఆయన పెద్దగా ఏర్పరచబడ్డారు. దేవా పెద్దగా ఉన్న బిడ్డ నమ్మకస్తుడిగా ఉంటే సహాయం చేయండి. యథార్థంగా ఉంటే కృప చూపండి ప్రభా. నీ సన్నిధిలో నమ్మకమైన వారికి మెండైన దీవులు అన్నావు తండ్రి. దేవా నీ సన్నిధిలో నమ్మకంగా బిడ్డ ఎదుగుటకు సహాయం చేయండి. ఎటువంటి లోక ఆస్తుల్లో పడకుండా ప్రభా, వ్యసనాల్లో పడకుండా తండ్రి, కీడులో పడకుండా ప్రభా, అపవాదుల్లో పడకుండా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నిష్కల్పుడిగా నిర్దోషిగా ప్రభా, నిష్కపటమైన హృదయంతో బిడ్డకు సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ నీ సన్నిధిలో నడుచు చూచదండి. నిందారహితుడిగా బిడ్డ సాగుట కృప చూపడు తండ్రి. దేవా కుటుంబాన్ని దీవించడం ప్రభా తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించండి. తన చేతుల చేటు పనిని ఆశీర్వదించండి. వ్యాపారాన్ని ఆశీర్వదించండి. దేవా బిడ్డకి సహకారులుగా ఉన్నటువంటి పరిచారకులు మీరు దీవించండి ప్రభా. యవనస్తులు మీరు దీవించండి తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. దయగల రాజా ఇదిగో ప్రభా నూతనముగా 7 సన్నిధి స్త్రీలు ఏర్పరచబడ్డారు తండ్రి. అభిషేకింపబడ్డారు ప్రభా తండ్రి. వారి యోగ్యమైన ప్రవర్తన కలిగి తండ్రి ఒక తండ్రి దేవ ఒక పేరు ప్రభా. దేవ వారి సంఘంలో సహకారులుగా ఉండి కృప చూపండి. సంఘం యొక్క సహకారుల యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయన్నావు తండ్రి. వారి పేరు జీవ గ్రంథంలో రాయబడినట్టు ప్రభు తండ్రి. రేయి పగలు ప్రార్థన పరులుగా ప్రభు తండ్రి. ఎల్లప్పుడూ సువార్త సేవకులుగా తండ్రి. దేవా ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా తండ్రి. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రభా యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారివే ఉండే కృప చూపండి. కొండములు చెప్పి వారిగా ఉండకుండా ప్రభా తండ్రి. దేవాన్ని ఎదుట నిందారహితులుగా ఉండే కృప చూపండి. నీలో నమ్మకస్తులుగా ఉండే కృప చూపండి. కుటుంబాన్ని చక్కగా పాలన చేసుకుని కృప చూపండి. భర్తకి బిడ్డలకి విధేయులకు కృప చూపండి ప్రభా తండ్రి. భర్త పట్ల విధేయత చూపే వారిగా ఉండకు సహాయం చేయండి. దేవా వృద్ధాప్యంలో ఉన్న వారైతే తండ్రి ఎలవరాండ్లైతే మీరు సహాయం చేయండి ప్రభా. వారు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి. సంఘం క్షేమం కొరకు విజ్ఞాపన చేసేవారుగా ఉండే సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థనా పరులుగా ఉండే కృప చూపండి తండ్రి. వారు ఎక్కడికి వెళ్ళిన వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవా అనేక మంది విశ్వాసులు ఉన్నారు ప్రభా తండ్రి. అనేక మంది నీ యందు ఆశ కలిగి వచ్చారు. నిన్ను ఆశ్రయించి వారికి మేలు చేసే దేవుడు దేవా. ప్రతి ఒక్కరి పట్ల కృప చూపండి ప్రభా. సహాయం దయచేయండి దేవానికి వందనాలు ప్రభా. దేవా ఇదిగో ప్రభా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పెరిగి
దేవాయుడు ప్రభా తండ్రి వాసనాయి గారి యొక్క కుటుంబాన్ని బంధువుల్ని ప్రభా తండ్రి వారి అక్క చెల్లెలు వారి అన్నదమ్ముల్ని తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారందరూ సన్నిధి పనులు ఏంటండి వారి చేతి ప్రార్థన మీద ఆశీర్వాదం ఏంటండి వారి కుటుంబాల్లో క్షేమము సమాధానము ఆదరణ వారి పట్ల మీ కార్యములు జరిగించండి. అలాగే కుమారి గారి అమ్మగారి తండ్రి వారి తండ్రి ఇంటి వారి అందరి పట్ల చూపించండి. అలాగే ప్రభా తండ్రి వారి పట్ల మీ కృపాక్షేమములు దయచండి. దేవ కీర్తన యొక్క కుమార్ తల్లిదండ్రుల కుటుంబాల పట్ల కృప చూపండి ప్రభా తండ్రి. వారి నుంచి మీ సన్నిధిలో ఉంటే వారిని ఆశీర్వదించండి. కృపాక్షేమములు వారికి దయచండి. సహోదరికి ఆరోగ్యము క్షేమము దయచండి. పరిచర్యలో తండ్రి దేవ ఇంకా ఆత్మ జ్ఞానముతో నింపబడకు సహాయం చేయండి. సన్నిధి పనులు ప్రతి ఒక్కరిని మీ ఆత్మ జ్ఞానంతో నింపండి. ఒకరినొకరు సహకరించుకుని ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఒకరినొకరు లోబడి ఒకరికొకరు విధేయత చూపుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభా నీలో నమ్మకస్తులుగా సాగుతూ కృప చూపండి ప్రభా తండ్రి. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిందారహితులు కావాలంటూ కృప చూపండి. వారిని ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఎప్పుడు నిన్ను ప్రభావం ఉన్నటువంటి సన్నిధి స్త్రీలను ఆశీర్వదించండి. వారి ఆత్మ భావతో నింపండి తండ్రి. దేవా వృద్ధాప్యం ఉన్నప్పుడు ప్రభా ఆరోగ్యము క్షేమం వారికి దయచేయండి. వారి తండ్రి వరకు మాదిరి కలిగినటువంటి నమ్మకస్తులుగా ఉంటుంది సహాయం చేయండి. మీ కృపలో వారి నుండి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా ప్రయాసపడి వస్తున్న నీ దాసులు ప్రభా ఏలుపూర్ నుంచి వస్తున్న సేవగారిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దీవించండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ దాసులకి మీరు బలపరచండి. ఇదిగో ప్రభా కిరణ్ కొరకు మొరపెడుతున్నాం తండ్రి. యాజకుడిగా ప్రభా మాస్టర్గా ప్రభా అభిషేకం కావాలి. దేవా కార్యం సహాయం చేయండి. నీ దర్శనాస్తం సహస్త కార్యములు జరిగించేవారు తండ్రి. దేవా సంస్థలో ప్రభా అధికారి పేరేపును దయచేయండి. అధికారికి సమకూర్చండి ప్రభా. మార్గములు సరళము చేయండి తండ్రి. గొప్ప కార్యములు చేయవారు ప్రభా. ఆశ్చర్యకారిగా బలవంతుడైన దేవానికి ఈ దక్షిణ హస్తము సహస్ర కార్యములు జరిగించేది తండ్రి. అని దాసుని మీరు బలపరచండి ప్రభా. వాక్శక్తిని దయచేయండి. ఈ మాటను పూరగా ఓడుకోండి ప్రభా తండ్రి. నత్తివాడైనటువంటి మోషేని వాడి మొదలు ఇవ్వడం ప్రభా. ఈ వాక్యం ఇవ్వడం ప్రభా. చదవగల జ్ఞానమును దయచేయండి. వాక్యమును అర్థం చేసే గ్రహింపును దయచేయండి. ఆలోచన శక్తిని దయచేయండి. తనలో దుడుకునితనము దూరపరచండి ప్రభా. ఉద్రేకమును దూరపరచండి. నెమ్మది గల మనసును దయచేయండి. సమాధాన గల మనసును దయచేయండి. ఓర్పు గల మనసును దయచేయండి. సహనము గల మనసును దయచేయండి. సాత్వికమును దయచేయండి. నెమ్మది గల మనసును దయచేయండి. నీ మనసును పెట్టడానికి ప్రేమ చేయండి. నీ కృప చూపడు ప్రభా. నీ ప్రేమలో కనికరించండి తండ్రి. కృప చూపడు ప్రభా. ఎవరి కాలంలో నిపుణులు మీరు బలపరచండి. ఎవరి వేచన నుంచి దూరపరచండి ప్రభా. ఈ ఆత్మ అభిషేకముతో నింపండి. ఈ ప్రత్యక్షతో నింపండి ప్రభా. నీ ప్రసన్నతతో నింపండి తండ్రి. నీ తేజమహిమతో నింపండి ప్రభా. నీ వెలుగును ప్రకాశింపజేయండి. నీ మహిమతో నింపండి తండ్రి. నీ వెలుగును ప్రకాశింపజేయండి. దేవా కనికర సంపన్నుడమైన దేవా దయాదాక్షిణ్యపూర్ణమైన మా తండ్రి. కలవరిశిలో మా కొరకు ఏలాడిన దేవా. మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి. సమాధి చేయబడిన మూడవ దినము తిరిగి లేచిన పునరుద్ధారణమైన దేవా. పునరుద్ధాన శక్తిని మాకు దయచేయండి ప్రభా. నిత్య జీవన అనుభవం మాకు దయచేయండి దేవా. నీ రాకడికి సిద్ధపాటును మాకు దయచేయండి దేవా. నీ సన్నిధిలో నమ్మకముగా ఉండు ప్రభా. తండ్రి కృప చూపు తండ్రి. కుటుంబాన్ని దీవించండి తండ్రి. కుటుంబంలో చేసిన కార్యాలు బట్టి నీకు ఏమి చెల్లించగలను, ఏమి చెల్లించగలను ప్రభా. నువ్వు చేసిన ఉపకారాలకు మేము ఏమి చెల్లించగలను దేవా. మా స్తుతులు మీద మా కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పిస్తున్నాము. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము. మా స్తుతుల మీద ఆశీర్వాదం తండ్రి దేవా. మా స్తుతులు అర్పించుకున్న మా తండ్రి దేవా. మీకు ఏమి చెల్లించగలను. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని తండ్రి. యెహోవా నామమున ప్రార్థన చేద్దాము తండ్రి దేవా. రక్షణ పాత్ర లేని బిడ్డలకు ప్రభు రక్షణ పాత్రను దయచేయండి తండ్రి. వారు చేసే వారి పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి రక్షణ దయచేయండి ప్రభు. గొప్ప కార్యములను బట్టి రక్షణ దయచేయండి దేవా. నిన్ను ప్రార్థించే కృప దయచేయండి. నిన్ను కూర్చున్న ప్రార్థన మాకు తోడుగా ఉంటుంది దేవా. ప్రార్థన మీకు సాహస కార్యములు జరిగిస్తుందన్నావు దేవా. నీ ప్రార్థన ఐశ్వర్యమును కలిగిస్తుందన్నావు తండ్రి దేవా. దేవా
దేవా 7 వారాలు మీకు సంపూర్ణంగా మీరు జరిగించుకున్నారు. మీరు జరిగించిన ఈ కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ దినం మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు. ఈ దిన దాసుని పట్ల మీరు జరిగించిన కార్యాలు బట్టి మీకు స్తోత్రం. తండ్రి, ఈ దిన దాసుని కూడా మీరు బలపరచండి. మీ ఆత్మ చేత నడిపించండి. మీ కృప చేత నింపండి ప్రభువా. నీ సన్నిధిలో దేవానికి వందనాలు. ఈ దిన దాసునికి ప్రభువా దేవా ఒక నూతన ప్రాంతంలో అక్కడ కట్టబడాలి ప్రభువా. తండ్రి, నీ చిత్తమైతే మందిరం కట్టబట్టుకు సహాయం దయచేయండి. ఆ మందిరంలో అనేక మంది ఆ సమస్త జనులు ప్రార్థన మందిరముగా తండ్రి నీ సన్నిధి నీ మనసు అక్కడ నుండి లాగిన ప్రభావ దేవా, నిన్ను గురించి ప్రార్థన అక్కడ వినబడిలాగిన ప్రభావ నీ సాహస కార్యములు జరిగించమని దేవా, దీనినైనా ప్రార్థన ఆలకించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభావ పేరు పేరున మీరు దీవించి ఆస్తులు తెచ్చమని, ముఖ్యంగా ప్రభా కిరణి గారి వరకు వారిని మీరు దీవించి ఆస్తులు తెచ్చమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం ప్రభు తండ్రి. యెహోవా నిన్ను ఆస్వాదించి నేను కాపాడును గాక. యెహోవా నీ తన సన్నిధిగా ప్రకాశించి కరుణించును గాక. యెహోవా నీ తన సన్నిధిగా హృదయపూర్వక సమాధానం కలగజేయును గాక. నా తండ్రి దేవుని కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కూడా వచ్చిన మనుషులను దైవజనులను వారికి సదాకాలము నడిపించును గాక. భూమి